I was too young, and I didn't understand that you were the one. And I can't wait to see you మేము బయలుదేరే ముందు పొద్దున్నే ఒకసారి బయటకు వచ్చి మొక్కలన్నీ చూసుకున్నాను. అండ్ ఆ రోజు విపరీతమైన వర్షము అనిపించింది. ఎట్లానా ఎయిర్పోర్ట్ వరకు తడవకుండా వెళ్తామని. దేవుడి దయ వల్ల సేఫ్గా చేరుకున్నాము. బైబిల్లో లేదు కదా రాఖీ గురించి. కాదు, ఏది బైబిల్ లేదు, బైబిల్ లేదు కదా. బైబిల్ ఉండాలి కదా ఇక్కడ లోపల పెట్టేస్తా. తెలుగు కాదు అది, హిందీ వాళ్ళది. నేనే పడతాను. కొండపల్లి స్వీట్స్ నీకు స్వీట్ నాకు నీకు చెల్లికి అవునా? మేము ఇంకా బయలుదేరుతున్నాం అని కాసేపటికి ముందర అనమాట మానస రాఖీలన్నీ తీసి అన్నలందరికీ తమ్ముళ్ళందరికీ కట్టింది. సండే ఫ్లైట్లో ఉంటాం కదా, సో ముందు రోజే కట్టేసింది అనమాట. నేను ఇంకా ముందరే కట్టేశాను తమ్ముడు వాళ్ళకి. అండ్ పాప కూడా బాబుకి కట్టింది అదే టైంకి. మాన్సానే రాఖీ తీసుకుని వచ్చి పెట్టింది అనమాట. పాపతో కూడా కట్టించేద్దాము అన్నట్టుగానే. ఇలా అందరూ ఇంట్లో కలకలలాడుతూ చూస్తూ ఉంటే నాకు అసలుకి బాగా మిస్ అవుతున్నాను. చాలా ఫాస్ట్గా గడిచిపోయింది టైము. అదేం లేదా, మళ్ళీ 5:30 మనం చెకింగ్ చేయాలి. అమ్మ బాబాయ్ తాగుతారు. పట్టుకో ఇలాగా. పట్టుకో, చేయి పట్టుకో. ఫేస్ అటు పెట్టు.
మాత్రం ఇంకోసారి పెట్టు ఉండు ఇంకోసారి పెట్టు పిసి పెట్టాలి అన్నకే. స్వీట్ తినిపించు. స్వీట్ తినిపించు అన్నకి. తిను. కొంచెం ఈ చేత్తో కాదు ఆ చేత్తో. సరే చెల్లికి పెట్టు అక్కడ తిరగండి ఇద్దరు. అన్నకి అడు తిరగండి. ఫోటో అలాగే ఇదంతా అయినాక ఇంకా మమ్మీ డాడీ వచ్చారు. ఇంకా అందరూ వచ్చారు. ఇంకా బయలుదేరటం ఒకటే తక్కువ అనమాట. సో ఫైనల్గా అయితే బయలుదేరాము. చాలా ఏమంటారు, లోడ్ ఎక్కువైపోయింది అనమాట బుర్రకిని మనసుకి. చాలా బాధతోటి ఇంకా తప్పదు. మా ప్లేస్లో చూస్తే మాకు ఎంత కష్టంగా ఉంటుందో మాటలో చెప్పలేను. ఈయనకైతే ఇంకా కష్టంగా ఉంటుంది. బట్ మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తున్నాను ఈయన బర్డెన్ అంతా నేను షేర్ చేసుకోవడానికి. కష్టమే, కానీ ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి అంటారు కదా లైఫ్లో. ఇంకా అలా అనుకుంటే తప్పదు. నువ్వు అట్టి వెళ్ళొద్దు. చాలా కష్టం, చాలా హార్డ్ ఇట్లాగా ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసేసి దూరంగా ఉండటం అనేది. బట్ మన పిల్లల ఫ్యూచరు, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ పిల్లల ఫ్యూచరు ఇవన్నీ బాగుండాలి అంటే కనుక ఏదో ఒక జనరేషన్ అన్నా కాంప్రమైజ్ అయ్యి ఏమంటారు హార్డ్ స్టెప్ తీసుకోవాలంటారు చూడండి, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు ఇలా స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డిఎం చేయండి. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను మీ డౌట్స్కి. పాండమిక్ టైంలో ముఖ్యంగా పిల్లల్ని పెట్టుకుని ట్రావెలింగ్ అనేది చాలా కష్టం. కానీ మేము వెళ్ళాలి అని ఎట్లయినా అనుకున్నాము. దేవుడి దయ వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు అయితే రాలేదు ట్రావెలింగ్ టైంలోని. అలా సేఫ్గా అయిపోయిందనమాట జర్నీ అంతా. డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవడం అనేది ఇంకొక ఇబ్బంది అక్కడ. Thank you so much for understanding. Wish you all the best. And today we're gonna be with you for around maximum 50 minutes. ఈ కోవిడ్ టైంలో డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా ఏమంటారు ఫుడ్, వాటర్ ఇవేవి సప్లై లేదనమాట. వాటర్ కూడా మనం అడిగితే ఇస్తున్నారు, లేదంటే వాళ్ళంతటి వాళ్ళు ఇవ్వటం అనేది నేను ఇంత మటుకైతే చూడలేదు. అదొక డ్రాబ్యాక్. పిల్లల్ని వేసుకుని ట్రావెలింగ్ టైంలోని అక్కడ అంటే డొమెస్టిక్ డెస్టినేషన్ అయితే పర్వాలేదు. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అప్పుడు ఇట్లాగా డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఏమేమిపోతే చాలా కష్టం.
బట్ నేనైతే లాస్ట్ టైము ఫుడ్ క్యారీ చేశాను డొమెస్టిక్ ఫ్లైట్స్లోని, అంటే పప్పు సాంబార్ అవన్నీ వేసుకుని వచ్చాను అనమాట. దారిలో పిల్లలకు పెట్టేయచ్చు కదా అన్నట్టుగాని, కానీ నాకు ఈసారి అస్సలు కుదరలేదు. అదేమో హడావిడి అయిపోయింది. ఇంకా ఏంటంటే గన్నవరం టు బాంబే అనమాట, ముంబై త్రూ హైదరాబాద్ వెళ్ళాలి మేము. సో ఒక్కసారి గన్నవరంలో లగేజ్ చెక్ ఇన్ అయ్యింది అంటే కనుక ఇంకా మళ్ళీ ముంబైలోనే లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. సో దారిలోని హైదరాబాద్లో ఏమైందంటే సడన్గా మాకు తెలిసింది డిలే అయింది ఫ్లైట్ అని. అది కూడా 2 hours. పిల్లలతోటి ఇట్లాంటి టైంలో డిలే అంటే ఎంత కష్టమో కదా అసలుకి. ఎవ్వరికి లేదే లైట్ రాకే. అన్నకు కూడా ఉంది, అన్నకు తీసుకొచ్చా. అన్నాడు ఇంకెప్పుడు కన్నా అన్నావా? కన్నా నువ్వేది రే కన్నా, ఎందుకు తిరుగుతున్నావు అటు ఇటు? ఎలాగైతేనే హైదరాబాద్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము నైట్. అక్కడ ఫ్లైట్ ఎక్కి బాంబేలో ల్యాండ్ అయ్యాము. లగేజ్ కలెక్ట్ చేసుకుని వెంటనే ఇంటర్నేషనల్ డిపార్చర్స్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే 3 hours బిఫోరే చెక్ ఇన్ చేయాలి కదా. మాకు ఇంకా ఫ్లైట్కి చాలా టైం ఉంది, ఎందుకంటే ముంబైలో ఎక్కాల్సిన కేఎల్ఎం ఫ్లైట్ కూడా డిలే అయిందనమాట. అసలు ఏమిటో అర్థం కాదు, లాస్ట్ మినిట్ డిలేస్. ఇంకా నయం క్యాన్సిల్ చేసేయలేదు అని అనుకున్నాం నేను. ఈయనైతే చాలా టెన్షన్ పడ్డాం క్యాన్సిల్ చేస్తారేమోనని. మొత్తానికి చెక్ ఇన్ చేసేసుకుని సక్సెస్ఫుల్గా లోపలికైతే వచ్చేసాము. ఫ్లైట్ డిలే అయింది కాబట్టి చాలా టైం ఉండింది అక్కడ. సో కొంచెం కూర్చుని మిడ్ నైట్ అయిపోయింది. బాగా దాహంగా ఉండింది, అటు ఇటు తిరగటం, ఎయిర్పోర్ట్లో నడవటము, పైగా మాస్క్ ఒకటి వేసుకుని ఊపిరాడక ఇంకెందుకులేండి పిల్లలతోటి ఎన్ని ఇబ్బందులు. కానీ అదేమంటే అక్కడ ఇండియాలో మన వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి ఇవన్నీ చాలా తక్కువే అనిపిస్తుంది బాధలో. సో అక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో కొంతసేపు అలా కూర్చున్నాము. ఈయన వెళ్ళి కోక్ ఏదో తెచ్చినట్టు కోక్ తెచ్చారు. ఇంకా పిల్లలు ఏంటంటే మెక్డీకి వెళ్తే ఏదో ఒకటి కావాలి అని అంటారు. సో వాళ్ళకి కొంచెం బ్రౌనీస్ అవి తీసుకుని వచ్చారనమాట. ఇంకా నేనైతే కొంచెం కోక్ తాగుతున్నాను. బాగా గొంతు ఎండిపోయింది నడిచి. ఇంకా అక్కడ అట్లా అయింది. మళ్ళీ ఈయన మధ్యలో ఏంటంటే భయం వేసింది, ఎయిర్లైన్స్ క్యాన్సిల్ ఏమైనా చేస్తే మళ్ళీ ఆమ్స్టర్డామ్లో ఇబ్బంది అవుతుంది అన్నట్టుగాని కాల్ చేశారనమాట. కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు ఆమ్స్టర్డామ్లో వేరే ఫ్లైట్ అరేంజ్ చేస్తున్నాము స్టాక్హోమ్కి, సో టెన్షన్ ఏం లేదు అని అన్నారు. అమ్మయ్య అనుకున్నాం ఇంకా మేము. ఎందుకంటే ఒకటి డిలే అయిందంటే వరుస పెట్టి అన్నీ లింక్గా ఉంటాయి కదా కనెక్టింగ్ ఫ్లైట్స్. భయం వేసింది ఎట్లానా అని చెప్పి, మళ్ళీ పిల్లలతో కష్టం అవుతుంది అన్నట్టుగాని. సో అందుకని ముందరే కనుక్కునేశారు. లక్కీగా కేవలం వాళ్ళే చేశారు కాబట్టి డిలే అనేది వాళ్ళే వేరే ఫ్లైట్కి బుకింగ్ కూడా చేసేసారనమాట. సో అక్కడైతే మరీ దారుణం ఆమ్స్టర్డామ్లోని. నేను చెప్తాను మీకు. బాంబేలో అయితే పర్వాలేదు, మిడ్ నైట్ 2:30కి ఏమో ఫ్లైట్ అనమాట. 2:30కి ఎక్కాము. ఎక్కి చాలా లాంగ్ జర్నీ, ఇదైతే 9 hours జర్నీ అనమాట. సో బాగా టైర్డ్ అయిపోయాము. అంటే ఆ లాస్ట్ డేస్ ఇండియాలో చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది. బయటకు తిరగడము, అంటే కోవిడ్ టెస్ట్లని అదని ఇదని చాలా, ప్యాకింగ్ ఒకటి, ఫిజికల్గా ఇంకా మెంటల్గా బాగా స్ట్రెస్ ఉండింది. ఇంకా ఆ స్ట్రెస్ అంతా ఈ ఫ్లైట్ జర్నీలో పడుకున్నామేమో అనిపించింది నాకైతే. అంత లెవెల్లో పడుకున్నాం అనమాట. నేనేంటి పిల్లలేంటి మొత్తం నలుగురం గొరకలు కొట్టుకుంటూ ఒక రేంజ్లో పడుకున్నాము. లాస్ట్ టైం అయితే ఫ్లైట్ చాలా ఖాళీగా ఉండింది, ఈసారి అలా కాదు, మొత్తం నిండిపోయి ఉంది, ఫుల్ రష్ అనమాట. అసలు ఎక్కడా గ్యాప్ లేదు, లేదంటే చక్కగా సీట్లు మారిపోయి శాంతం పడుకునేద్దాం అని అనిపించింది. ఆ ఛాన్స్ ఈసారి దొరకలేదు. ఇంకా ఎక్కగానే ఫుడ్ ఇచ్చినట్టున్నారు, అది కొంచెం తినేసేసి
ప్రశాంతంగా పడుకున్నాం అనమాట. అందుకే నేను మధ్యలో ఏ వీడియోస్ తీయలేదు. దిగంగానే ముందర చేసింది ఆమ్స్టర్డామ్లో కనెక్టింగ్ ఫ్లైట్కి అంటే చూసుకోవాలి కదా ఎట్లా ఇచ్చారు అని చెప్పి. సో దానికోసం అని చెప్పి ఇంకా కేఎల్ఎం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి అని ఇంకా వెతుక్కుంటా ఉన్నాము. ఆమ్స్టర్డామ్లో అయితే ఎంత లెవెల్ చెకింగ్ ఉండిందో బాబోయ్, దారుణంగా ఉంది. అయితే అదైతే ఆమ్స్టర్డామ్ డెస్టినేషన్ అయితే కనుక అక్కడ కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. సో మాది స్టాక్హోమ్ డెస్టినేషన్ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. బట్ కిట్స్ అయితే ఇచ్చారు, పీసీఆర్ కిట్స్ అంటే అదే ర్యాపిడ్ టెస్ట్ ఉంటుంది కదా, దాని కిట్స్ అయితే ఇచ్చారు మాకు ఎలాగో యూజ్ అవుతుంది, దిగంగానే కావాలి కదా అన్నట్టుగాని ఇంక నేను తీసుకున్నాను అనమాట మాకు నలుగురికి. అండ్ వెయిట్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ ఫ్లైట్కి. ఎందుకో తింటది. ఆ టిష్యూ ఓపెన్ చేసి పెడితే తల్లి తింటావు కదా నువ్వు. ఇంకా ఆమ్స్టర్డామ్లో అయితే మార్నింగ్ 10కి దిగితే మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock ఏమో ఫ్లైట్. సో ఇంతసేపు తినకుండా కష్టం కదా. ఇంకా మెక్డీ కాదు బర్గర్ కింగ్ అనుకుంటా, అందులోకి వెళ్ళి ఇంకా కడుపు నిండా తిన్నాము. తిని కొంతసేపు అలా ఎయిర్పోర్ట్లో అటు ఇటు తిరిగామో లేదో టైం అయింది. ఇంకా స్టాక్హోమ్కి ఎక్కాల్సిన ఫ్లైట్ ఎక్కేసేసి కూర్చున్నాము. ఫ్లైట్ ఎక్కినాక ఇంకా లాస్ట్ ఫ్లైట్ అనగా ఎంత టయర్డ్గా అనిపిస్తుందో అసలు ఎప్పుడు అంతే అనమాట. పాప అయితే ఎక్కగానే పడుకుని పోయింది, బాబు నేను ఈయన అలా చూస్తూ ఉన్నాము. మొత్తానికైతే ఒక కాఫీ తాగి ఒక శాండ్విచ్ తిని అలా కూర్చుని మాట్లాడుకునే లోపు స్టాక్హోమ్ వచ్చింది. సో ఫైనల్గా స్టాక్హోమ్ చేరుకున్నాము. ఆల్మోస్ట్ 1 month తర్వాత అనమాట. అదేంటో మరి అంత కొత్తగా అనిపించింది నాకు. ల్యాండ్ అవ్వగానే కొత్తగా వింతగా ఉండింది, చాలా చాలా రష్గా ఉండింది ఎయిర్పోర్ట్లో. మాకు లగేజ్ తీసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. అది తీసుకుని మొత్తానికైతే బయటకు వచ్చాము. మేమైతే ముందరే క్యాబ్ మాట్లాడేద్దామని అనుకున్నాము, అన్ఫార్చునేట్లీ మాకు దొరకలేదు. సో ల్యాండ్ అవ్వగానే బయట ఎలాగో ఉంటాయి కదా, ఎక్కి వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నాం. ఇంకా దిగి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి కూర్చుని పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. అసలుకి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చుని ఉన్నాము ఇంటికి వచ్చే వరకు. అమ్మ అసలు ఎంత టైర్డ్ అనిపించిందంటే, లాంగెస్ట్ జర్నీ, బట్ ఇట్స్ ఓకే, ఫైన్ అనిపించింది. సో ఇదండి ఈ వ్లాగ్కి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేసి చెప్పండి. జర్నీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఐల్ బి రియలీ వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ గైస్. సో అది ఈ వ్లాగ్కి. నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. If I had known then what I know now, I wouldn't have said what I said. I took the long road, thought I'd be better on my own. Sometimes what's right is wrong instead. 'Cause I was too young, and I didn't understand that you